వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్స్ చూసి నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఎందుకంటే లతక్కకు మీరు మస్తు సపోర్ట్ చేస్తున్నారు కదా. జున్ను అట్లా వేయద్దు, ఏమైతుందో ఏమో అని మీకు బాగా టెన్షన్ ఉన్నది కదా దోస్తులు. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలుసుకోవాలంటే మాత్రం మన వీడియోస్ ని మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూపించే అభిమానం మా పైన అది వెలకట్టలేంది దోస్తులు. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన గాని సన్నివేశాలు గాని కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ స్టోరీని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు. అయితే కొందరు అన్నారు ఈ స్టోరీ క్లోజ్ చేయండి, మళ్ళీ లతక్కకు బాధలు పెట్టకండి, పాపం ఇప్పటికే భర్తను కోల్పోయి ఉన్నది, బాధలు ఇంకా ఎందుకు అని అంటున్నారు. దోస్తులు, మీరు అనుకున్నంతలా ఉండదు. స్టోరీ మాత్రం వేరే లెవెల్లో ఉంటది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. నిన్న పెట్టిన వీడియోకు బాగా లైకులు రాలేవు, ఎందుకంటే జున్ను వేసిన ప్లాన్ మీకు నచ్చలేదు, అంతేనా దోస్తులు? ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో అని మీరు అంత టెన్షన్ గా ఉన్నట్టున్నారు. సో దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ తాత రమ్మని ఇంకా తయారు చేసిండో లేదో. ఓ బుట్టే తాత, ఉన్నవా ఇంట్లో? ఉన్నవ్వా. ఏమైంది తాత, తయారు చేసినవా మందు? తయారు చేసినా గాని నీకు ఇత్తన్నా గాని ఇది పెడుతున్నట్టు ఎవ్వరికి చెప్పబోకు. నీకెంత ప్రాణ స్నేహితులైనా ఎవ్వలైనా కూడా నీవు ఈ ముచ్చట ఎవ్వలకి చెప్పకు, సరేనా? సరే తాత, ఎవ్వరికి చెప్పగాని. మరి ఇది ఎట్లా పెట్టుడు చెప్పు. ఇక ఎట్లా పెట్టుడంటే చెప్పుతా ఇను. ఏదైనా కౌసు కూర కావాలి. చికెన్ అయినా మంచిదే, మటన్ అయినా మంచిదే, చేపల కూర అయినా మంచిదే. ఇంకా చేపలైతే మంచిగా పట్టుకుంటది. అయితే ఈ కూరలో ఈ మందు కలుపు. నువ్వు ఎవరికైతే పెట్టాలనుకుంటున్నావో వాళ్లకు తినబెట్టు. అవునా? సరే సరే తాత. వాళ్ళు తిన్నారనుకో, ఈ మందంతా వాళ్ళ ఒంట్లో కలిసిపోయి వాళ్ళు ఒకరు దగ్గర కావడానికి అవుతారు. మంచిగా ప్రేమలో మునిగిపోతారుగా, బయటకు తేలలేరు మళ్ళీ ఈ మందు తీపిచ్చేదాకా. సరే గాని మరి ప్రాణానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా తాత? అట్లేముండదు, మన ప్రాణానికి ఏం నష్టం కాదు. సరే తాత, పోయి తీసుకురా పో, నేను తీసుకుపోతా ఇక. సరే సరే తీసుకొస్తా. ఒక కవర్లో పెట్టి ఉంచిన ఆ కవర్ నీకు ఇస్తా. నువ్వు పోయి ఆ కూరలో కలిపి వాళ్ళకి తినబెట్టు. సరే తాత. ఎట్లా తినబెట్టాలే? వాళ్ళు మా ఇంటికి రారాయే, నేను వాళ్ళ ఇంటికి పోనాయే. ఏం ప్లాన్ చేద్దాం? సురేష్ దగ్గరికి పోదాం. పోయి వాళ్ళ ఇంట్లోనే కూర అండిపించి పాపం వాళ్ళకి తీసుకుపోదాం. షేన్లు ఉంటారు కదా అని సురేష్ను నేను ఇక్కడనే తినేసి వాళ్ళకు తీసుకుపోయే కూరలో కలిపి పట్టుకొని పోదాం. పోయినాక అక్కడ వాళ్ళకు తినబెడదాం. జాగ్రత్తగా పెట్టుకున్నావా? జాగ్రత్తగా పెట్టుకో, ఎవలకు గడవడనీయకు. సరే తాత, పోయేస్తా మరి నేను. పోయిరా. ఏందో ఏమో ఇప్పటి కాల పూరగాళ్ళు ఒకరినొకరు చెడగొట్టాలనే చూస్తారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ కథ ఎవరో మనకు తెలియదు. మనం చేసే పని అయితే మనం చేసుకుంటా పోతాను నేను. నాకేం పాపం తలగది. పొద్దుగాల రమ్మన్నాడు, పైసలు ఇస్తానన్నాడు, ఇంకా ఏం చేస్తాడు? ఓ సురేషు, ఉన్నవా ఇంట్లో? ఉన్నా వస్తాను నాగు. ఏం చేస్తానవు? ఇంకా నా పైసలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. దాదా, నాకు పని ఉన్నది, పొలం కడుకోవాలి నేను. నీ పైసలు నీకు ఇత్తగాని రాత్రి నువ్వేం కథ చేసినావు? గంతగనం దాగచ్చి లొల్లి చేసుడు అవసరమా నరేష్ నీకు? ఇక మరి నాకు కోపం వచ్చింది, నీ పని తీరింది, నువ్వు అవతల పడ్డావు, నాకు పైసలు ఎవరు ఇస్తారని అనుకున్నావు? మరి అదేదో గిట్లా మంచిగా ఉండి వచ్చి అడిగితే నేను ఇయ్యకపోదునా? నిన్నేమన్నా కాదన్ననా? సరే, ఇప్పుడు వచ్చినా కదా తేపో. నువ్వు జున్నుకు ఏం చెప్పినావు? లత గిట్లా ప్లాన్ వేసింది అని అన్నవట కదా, నిజమేనా? ఏమోతి, ఏదో చెప్పినా ఏదో కథ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు? ఎక్కడోళ్ళు అక్కడ అందరు మంచిగా ఉన్నారు కదా. నా పైసలు నాకు ఇస్తే నేను కూడా మంచిగానే ఉంటా కదా. అరే, నీ పైసలు నీకు ఇయ్యానన్ననా? కానీ నువ్వు ఉన్నాయి లేని అన్ని నిజాలు గట్ల బయట పెడితే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో మనస్పర్ధాలు రావా? నరేషు, ఎందుకు అట్లా చెప్తావు? ఎప్పుడు నేనేమన్నా ఇయ్యనోన్నా కానోన్నా? ఇక మరి తాగిన మత్తులో నేను ఏం మాట్లాడినో నాకే తెలియదు. ఇంత తాగున్నా కూడా మనం ఏంది అనేది కొంచెం తెలుసుకొని మాట్లాడాలి. ఎవరి దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేది. ఇయ్యాల రేపు పైస గురించి ఇయ్యి తింటారు.
అంటే ఇప్పుడు నేను తింటానన్న పియ్యి పైసా గురించి నన్ను అవసరం కొద్ది వాడుకున్నావు ఇప్పుడు పైసలు అడుగుతానేమో పియ్యి తింటారని అంటావు. ఏ నిన్నని కాదు గాని సరే పోనీ నేను నీకు ఇత్త పైసలు గాని మన మధ్యలో ఇప్పుడు గొడవలు ఎందుకు గాని పోతున్నావా ఇలా పొలం కాడికి ఏం పని ఉన్నది? ఏం పని ఉంటుంది? ఉండే పనే ఉంటుంది. మీరంటే బంగ్లాలలో ఉంటారు పంటారు, మేము పని చేసుకొని నడుస్తుందా? నాకు పొలం దిక్కు రాబుద్ది అవుతుంది, బాగా రోజులు అవుతుంది అటు రాక. కాకపోయినా అందరు ఉంటారు కదా అక్కడ, రాజన్న కూడా ఉంటాడు కదా, రాజర్సేపు అట్లా. అస్తా కాసేపు అయినాక గాని సరే మరి పైసలు ఇస్తా తీసుకోపోయి మరి జాగ్రత్తగా పెట్టుకో, మళ్ళీ ఇయ్యలేదంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా నేను. నువ్వు ఇచ్చినాక నేను ఇయ్యలేదని ఎందుకంట? సరే పెట్టుకున్నావా జేబులా? పెట్టుకున్నా సురేష్, పెట్టుకున్నా. జర సేపు అయినాక పొలంకి వెళ్ళిరా. సరేనా? ఇవరిదాకా కుక్కను కదా గెలిమినట్టే మాట్లాడిండు, ఇప్పుడు పైసలు ఇచ్చుడుతోటే మెల్లగా మాట్లాడుతాడు. అవ్వ ఇయ్యాల రేపు పైసకున్న విలువ మనుషులకు లేదు. సరే సరే మరి పోతానా? పోయిరా. అబ్బో నువ్వు వీడికే వస్తానవా? అవును. ఏందట? ఏం లేదు జున్ను, ఏమైంది పొలం కాడికి మొత్తానికి అత్తలేవు, అటు అత్తేంది అని అంటాడు. ఇదే మంచి ఛాన్స్. పోదామా రమ్మరి పొలం కాడికి? మనం కూడా పోక బాగా రోజులు అవుతుంది, అటుకెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉంటది. నేను కూడా ఇందాక అదే అన్నా నరేష్ తోటి. నరేష్ కూడా రా సురేష్ బాగా రోజులు అవుతుంది అని అన్నాడు. పోదామా మరి? పోదాం. అక్కడనే లతక్క రాజన్న గిట్ల ఉంటారు కదా, కాసేపు వాళ్ళతోటి ఉండేద్దాం. సరే వెళ్దాంలే. కాదు గాని అట్టిగా పోతే ఎట్లా చెప్పు? ఏమన్నా వంట చేసుకొని వాళ్ళకు పట్టుకొని పోదాం, మంచిగా తింటారు కదా. మనం ఇక్కడ తినేసి వెళ్దాం, వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం. అవునా బంగారం, ఏం వంట చేసుకపోదాం మరి చెప్పు, వాళ్ళకు చేయమని చెప్తా. రాజన్నకు ఫిష్ కర్రీ అంటే ఇష్టం కదరా, అయితే ఫిష్ కర్రీ వండుకొని బగారేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని పోదాం. మనకు చికెన్ తెప్పి మనం ఇక్కడ తినేసి వాళ్ళకు ఫిష్ కర్రీ తీసుకుపోదాం. లతను రాజన్న తింటారు. పాపం ఆ రోజు మన కోసం ఎంత కష్టపడి వంట చేసిర్రు అక్కడ, మనం ఇది తీసుకపోతే వాళ్ళు కడుపు నిండా తింటారు. అవునా జున్ను, నీకు అన్ని మంచి మంచి ఆలోచనలే వస్తున్నాయి. నిన్న ఏమో అంటివి కదా వాళ్ళను. అన్నగాని ఇక ఏం చేద్దాం తీరా, వాళ్ళు చేసింది మంచి పనే కదా, మన ఇద్దరిని కలిపిర్రు. అయితే ఎట్లయితే ఏంది, వాళ్ళు కూడా మన మంచి గురించి ఆలోచిస్తుర్రు కదా. మొన్న నువ్వు గట్ల డోర్ వేసుకున్నావంటే టకటక ఉరకచ్చే. ఇక వాళ్ళకెందుకు మనం అట్లా రివెంజ్ తీసుకున్నాడు అని ఇక వాళ్ళు మనం అందరం కలిసిమెలిసి ఉందాంరా. సరే జున్ను, నేను రాములకి చెప్తా, తెప్పించి వండుతాడు. 1 గంట లోపల వంట అవుతుంది, మనం ఇక్కడ తినేసి వాళ్ళకి తీసుకెళ్దాం. నువ్వు ఒకసారి ఫోన్ చేయి రాజన్నకు, మరి షేన్ కాడు ఉన్నారా ఎక్కడున్నారని ఫోన్ చెయ్యి. చేస్తా. హలో రాజన్న, నేనే సురేష్. నువ్వు ఏం చేస్తారు? ఏం లేదు, ఒడ్లు ఎక్కుతాన్నా చెప్పు. పొలం కాడనే ఉన్నారానే? ఏడుంటాం తమ్మి, పొద్దుగాలు ఎత్తే మై పొలం పనులేనాయే. సరే రాజన్న, ఏ టైం దాకా ఉంటారు? 3 అవుతుంది, 3ంటికి ఇంటికి పోయి తినేస్తా మళ్ళా. సరే రాజన్న, లతక్కు ఉన్నదాడా? ఏమో మరి నాకు అనిపించలేదు కదా. సరే. ఎందుకు సురేష్, ఏమైంది? ఏం లేదు రాజన్న, అట్టిగానే చేసిన. సరే పొలం కాడనే ఉన్నాడట, ఒడ్లు ఎక్కుతాడట, 3 దాకా ఉంటాడట, 3ంటికి ఇంటికి పోయి తినేస్తాడట. అవునా? ఇప్పుడు 10:30 అవుతుంది. మనం 12 వరకన్నా పోవాలి వంట చేసుకొని మరి. సరే వెళ్దాంలే. మరి లత ఉన్నదో అక్కడ ఫోన్ చేయి ఒకసారి. చేస్తాం, నాకు రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేదు కదా. హలో లతక్క, నేను జున్నును. చెప్పరా జున్ను, ఏం చేస్తాను లతక్క? ఏం లేదురా, ఒడ్ల పొంట గడ్డి కొత్తాను. ఏమైంది చెప్పు. ఓహో, పొలం కాడనే ఉన్నావా? అవునవును, పొలం కాడనే ఉన్నారా? సరే లతక్క, ఎప్పటిదాకా ఉంటావు? సాయంత్రం అవుతుందిరా. సరే లతక్క. ఎందుకురా, ఏమన్నా పనా నాతోటి? ఏం పని లేదు, ఇంటికాడ ఉన్నావేమో అట్లా టైం పాస్ కు నీ దగ్గరకు వద్దామని. ఏంట్రా, ఇలా బాగా పని ఉంది చేనులో, పొద్దుగానే వచ్చిన చేనులకు. సరే లతక్క, చేనులోనే ఉంటదట సాయంత్రం దాకా. వాళ్ళు కోసం మనము వంట చేసుకొని తీసుకపోతే మస్తు సర్ప్రైజ్ అవుతారు ఇక. అవును జున్ను. రాములు, ఓ రాములు. దొరా, ఇగో 1 కిలో చేపలు తెప్పియ్యి, కిలో చికెన్ తెప్పియ్యి. చికెన్ ఏమో ఫ్రై చేపియ్యి, చేపల పులుసు పెట్టి బగార్ రైస్ వేయమను. మన బాస్మతి రైస్ ఉంది కదా, అది వేయమను. సరేనా? సరే దొరా. నువ్వున్ను రాములమ్మ ఇన్నే తినుర్రి. సరే దొరా. తొందర పోయి తీసుకొచ్చి తెప్పించి వంట 1 గంటన్నర వరకు వంట కావాలి. సరేనా? సరే దొరా. వాళ్ళు మంచిగా వండుతారా మరి చేపల పులుసు? వాళ్ళకేంది, సూపర్ వండుతారు. సరేలే మరి.
సరే రా పైనకి వెళ్దాం. మళ్ళేమన్నా అన్నారా మీ నానమ్మ ఇట్లా? ఏమనలేదురా, ఇక ఏం సప్పుడు ఎత్తలేరు. సరే సరేలే, వాళ్ళని ఎట్లనో మెల్లగా ఒప్పియాలిగా. వాళ్ళు ఒప్పుకుంటే మీ అయ్యను మీ అవ్వను ఒప్పించుడు ఎంతసేపు గాని. అవునవును, నిజంగా నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్నదా? ఉండకపోతేనేనా ఊకే పెళ్లి చేసుకుంటా అంటున్నా? ఎందుకు ఊకే నీకు అనుమానాలు మొత్తం రేసుకుంటా వస్తాయి? అదేం లేదురా, ఏమో మరి. నా మీద ప్రేమ తగ్గుతుందా అనిపిస్తుంది నాకు. అవునా? తగ్గుతుంది అనిపిస్తుందా? ఎందుకు అట్లా అనిపిస్తుంది మరి? నాకు సచ్చినా తగ్గదని చెప్పినా కదా. ఏమోలే. చెప్పు, ఎందుకు అట్లా అనిపిస్తుంది తగ్గుతుందని? ఆ అదేం లేదురా. ఉంటేనే అంటావు కదా బేబీ నువ్వు. ఈ మధ్యలో లుల్లిలే కాబట్టే, ఓ ముద్దు లేదాయే ముచ్చట లేదాయే, అందుకే నీకు అనిపిస్తుంది. హే చీ, అట్లా కాదు. చీలేదు చూలేదు, అందుకే నాకు తెలుసులే. నువ్వేంది మరి మీరు మీది కత్తావు? నేను రాకపోతే ఎవరు వస్తారమ్మాయి? నువ్వే వస్తావు గాని. వదిలే. నో, వదిలిపెట్టుడుండది. పిచ్చారా నీకు? ప్రేమ లేదేమో నాకు. దూరం ఉంటే అట్లనే అనిపిస్తుంది ప్రేమ లేదని. అట్లేం లేదు గాని. అట్లనే ఉంటది బేబీ. రాత్రి ముసలోడు దెబ్బకు దడుచుకునే పాపం ఏందో నన్ను చంపుతానొచ్చిండట. నర్సవ్వేం కూరంటిందో గింతంతే ఈ మందం. ఊర్లందరూ విచిత్రమైన మనుషులు ఉన్నారు. అవ్వరాత్రి ముసలిది ఏమో వేసే. ఈ ముసలోడు రేపో మాపో చచ్చేటట్టున్నాడు. వీడు 2 పార్టీలు పెట్టిండు. ఆ పార్టీ తప్పితే ఈ పార్టీకి వస్తాడు, ఈ పార్టీ తప్పితే ఆ పార్టీకి పోతాడు. ఏం రోగం ముసలోడు మొత్తం జోరు మీద ఉన్నాడు. కాలం ఇయ్యాల రేపు పడుసోళ్లకు ఆంటీలు కావాల్సి వస్తుంది, ఆంటీలకు పడుసోళ్ళు కావాల్సి వస్తుంది. ఈ అంకుళ్ళేమో పడుసో పోరులను పడుతుర్రు. కాలం అంతా పిచ్చి పిచ్చి అవుతుంది. అందుకే లేనిపోండి రోగాలు వస్తున్నాయి. ఏమైంది పిల్లగా గిడికి వచ్చినావు? అయ్యో నాకు తెలియదు, కూసో కూసో. రాలేదు నేను వచ్చినప్పుడు సుంది అయితే. అవునా? అత్తడితి ఓర్రి అవ్వ, నేనెందుకు ఆడా? నేను చిన్నప్పటి సుంది ఆడి నిలబడి ఉన్నా, ఇంకా నాకు అత్తదా అని అడుగుతున్నావా నువ్వు? చింటూ, ఆమె రబ్బర్ ఆమెకి ఇయ్యక నువ్వెందుకు ఉంచుకుంటావు?
తీట పిల్లగానివే ఉన్నట్టున్నావు. గా పిల్లది తీసుకొని నువ్వెందుకు ఉంచుకున్నావు? ఇచ్చేయి. అది కొరికి పారేసిన నేను లేదు. అది కొరికినా పారేసిన అయిపోయింది. అది లేదు. నువ్వెవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో. తీట పోడా తీట దాటో. నీ సంగతి చెప్తా. ఇప్పుడు మా అమ్మని దొరకత్తావు మీ ఇంటికి. ఓ చిట్టి మీ అమ్మని కాదు మీ నాన్నని కూడా దొరకరా. నా దగ్గర లేదని చెప్తా నేను. ఇప్పుడు ఇత్తవా ఇయ్యవురా పోడా. ఇదేంటి దయ్యం లెక్క అయిపోయింది. లేదు లేదు నిన్ను కొరుకుతావు. బార్కో నాకు తీసుకొని ఇయ్య అంటున్నావు. నీకు దొరుకుతా నేను. చూసుకోలకడి. అబ్బో సుండి పొరగాళ్ళు ఉన్నారు. ఆ పిల్లదే తీసుకున్నాడట, ఆ పిల్లకే ఇయ్య అంటాడు. ఈ చింటూ మస్తు తీట పిల్లగాడు. ఆకలి బాగా అవుతాంది, ఇంటికి తిందాం. తిన్నావా ఏ నర్సవ్వా? తిన్నా నిన్నక్క. ఏమైంది? ఏం సంగతులు? తిన్నావా నువ్వు? ఏ పోరి తినలేదే. ఏం కూర వండినవే? నేను టమాటా పప్పు వేసినా. ఏ గింత వేసియలేవే. తింటా. ఎందుకు ఏం వండుకోలేదా? ఏ రాత్రంతా నిద్ర లేదు, పాడు లేదు. ఆ ఫ్యాన్ నడతలేదా? ఏ అంతా కింది మీద అయితందే పానం. వండుకొని తినే అంత లేదు. ఇక రాత్రి ఆ ముసలంతోటి కపిలింగ్ నడిచే. నీకెందుకు నిద్ర పడుతుంది గాని? ఏంటి పిల్లగా ఏవో గురుగుతావు? ఏం లేదు అక్క, అన్నమే దుబాయే. వేసుకొని తినిపోలేవురా? ఓ పిల్లగా పెళ్లి చేసుకోవా? ఏమో అవ్వా, పెళ్లి చేసుకుందామంటే భయం అవుతుంది ఈ రోజులల్లా. ఎందుకు? ఏమిటికి? కరెంటు లేదా నీ దగ్గర? ఏం కరెంటు? నరసావా చూసినావే. దానికి బుక్ జరుగుతలేదు గాని ఏ ఆపలింగ్ అక్క నువ్వు జోకులు. ఏమంటారు మీరు? ఓ పిల్లగా పెళ్లి చేసుకుంటే పిల్లో పిల్లగాడ ఉట్టకపోదునా? ఏం పెళ్లిళ్ళు చేసుకుంటావా? పెళ్లిళ్ళు చేసుకోవాలంటే భయం అవుతుంది. ఇవాళ రేపు ఆడోళ్ళు ఘోరంగా ఉన్నారు. అప్పట్లో భర్తలు టార్చర్ పెట్టేటోళ్ళు గాని ఇప్పుడు భార్యలు ఏకంగా మొగులను చంపుతారు. అవునా? ఇక మరి న్యూస్లు చూస్తలేవా? ప్రియుని కోసం భర్తను చంపిన భార్య. రోజొక్క హెడ్లైన్ వస్తుంది. అర్థమవుతుందా? కార్ల తీసుకుపోయి చంపిందట ఓవతి భర్తను. గిన్ని కథలు అవుతున్నాయిరా. ఇక మరి ఏమనుకుంటానవే నువ్వు? ఆయనత ఓగను ఉంచుకున్నదట ఓతి. అదట ఏందో గంగ కాడ సెల్ఫీలు కొట్టుకుందామని ఆయనత మోగొని నాపి మోగుని గంగలకే నూకింది అది. ఈ కథలు మరి ఇక పెళ్లి చేసుకుందామంటే భయం అవుతుంది అక్క. ఇప్పుడు ఎవరితోనన్నా వేసుకుందాం అనుకో, దానికి లవర్ ఉన్నాడు అనుకో, ఆ లవర్ ఏబట్టి మోగోళ్ళని చంపుతారు. పూసుకన నాకు గట్నే చంపితే నా పరిస్థితి ఏందే? అయ్యో పిల్లగా చేసుకోకుండా ఉంటావా? మరో దాన్ని ప్రేమించకపోయినావు. ఓ దాన్ని ప్రేమించిందనుకో, దానికి ముందెవడన్నా లవర్ ఉన్నాడు అనుకో, నా లవర్ని ప్రేమించుతావారా అని వాడు నన్ను చంపితే ఎట్లా? గిన్ని కథలు నువ్వే చెప్పబడితివి. ఇక నువ్వేం ప్రేమిస్తావు? నువ్వేం పెళ్లి చేసుకుంటావు? అరే లోకం మీద జరుగుతానే అవ్వా. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటేనే భయం అవుతుంది. ఇక మొన్న నాటేవతో పెళ్లి చేసుకున్నదట. చేసుకున్నాక లవర్ని ఇంటికే రప్పించుకున్నదట. ఇక మొగని ముంగట ఆయన మీద వండుడాట లేసుడాట. ఆయనతో మొగడు ఊరేసుకొని చచ్చిండు కాదు. అవునా తమ్మి? ఇక ఆయనతో మాత్రానికి పెళ్లి ఎందుకు చేసుకున్నారా? అదొంగముండు ఎందుకు చేసుకున్నది? ఆయన పట్టుకుని పోతే అయిపో కదా. ఏం పోవడం అక్కు, పెళ్ళి అంటే భయం అవుతుంది. వద్దురా సోదరా, పెళ్ళంటే నూరే ఎల్లప్పంటరా అన్నట్టున్నది నా కథ. నేనైతే పెళ్లి చేసుకోను. అబ్బో ఇవన్నీ చూసినాక నాకు పెళ్ళి అంటే ఉచ్చబడుతుంది. ఇక అయ్యో పిల్లగా చేసుకోకుంటావని అయితే గిందంత పప్పు గిన్నెలో పోసుకరాపో. తింటా, నాకు ఆకలి అవుతుంది. పోయి నాకే ఆకలి అవుతుందని నేనత్తే నువ్వు నన్ను పోసుకరమ్మన పడుతుంది. థోట్ నేను చేతి కడుక్కొని బుక్కడంతా తిని జరసేపు వండుకోవాలి. రాత్రంతా వండలేదా పిల్లగా? ఇక రాత్రంతా నేను వండకపోతే ఏం చేస్తా? నీ అసొంటోళ్ళు తెలివితోడు ఉండి డిస్కో డాన్సులు చేస్తారు గాని. ఏంటి పిల్లవు గట్లన పడిదివి? అట్లా జోకి చేసిన నువ్వెందుకు అంతగానో ఆగమవుతావు? ఆ నోరు ముయ్యవ్వా, నోట్లకు దోమలు పోతాయి. అవ్వా ఈ గడ్డి పాడుగాను ఎంత కోసినా కొడతలేదు. ఇటు పక్క అయింది కానీ ఇంకా ఓ పక్క అట్లనే ఉండే. ఈ ఎండనేమో చంపబట్టే కొద్ది ఎండ కొడుతుందా. ఇంతసేపు షెట్ కింద కన్నా పోదాం. ఇది ఎండాకాలమా వర్షాకాలమా? అవ్వా 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 ఎండలు గొట్టి చంపుతాన్నాయి. అవ్వా గింతంత ఒడ్లు ఎక్కే వరకే నా పానం అంత ఎల్లుకపాయే. ఓ రాజన్న ఇవేమెండలు పాడేనే అబ్బా. ఏం చేయాలి? నేను గట్టినే ఒడ్లు ఎక్కి ఎండకు వశపడకనే ఏడ కూసున్నా. ఈ ఎండలు మొత్తం మొగానికి చంపుతాన్నాయి. వర్షపడతలేదుగా అదే అబ్బాయి ఏం ఉడకపోతా చెమటకంత తడిచిపోతి.
ఇక నేను అంగిప్పి పక్కకే వారేసిన అట్లా తడిసిన నేను. అవ్వో అయ్యో ఏమైంది లత? ఏ ఎండలు పాడైనారో దేవుడా, ఏ ఎండలు ఇవి? ఈ ఎండకు పని చేసేటట్టు ఏమన్నా ఉన్నదా? ఏం నెరివాడేడ కూసుండి పాడైనావు. ఏందో ఏమో ఈ ఎండలు చల్లగుండా కాలం ఉందా లేదా పీకిందా? వర్షాలు లేవు మన్ను లేవు, ఈసారి రైతులకు గోసే ఉన్నది. ఇక మన గోస ఎవరు పట్టించుకుంటారు? ఆ దేవుడు కూడా పట్టించుకుంటలేడు కదా, అందుకే వర్షాలు కొడతలేవు. ఆ పానమంతా తెలుకపోయింది. అవ్వా ఒడ్ల పొంటి గడ్డి కోసే వరకు అమ్మ ఇంకున్నది. ఇక నాతోటి అయితే ఏటట్లేదు. ఇక పొద్దుతి మెల్లగా జరసేపు కూసో. ఇన్ని నీళ్ళు తాగినవా? మాదాయినా గాని నరేషు నిన్నంత తాగి ఆగమాగం చేసినావు గట కదా. నేనేం ఆగం చేసినా? మీరు భలే మాట్లాడతారు పో. అవ్వ తాగిందంటే మన మాట అయినాడు నరేషు. ఓ ఇక నువ్వు వింటావా? మొత్తం నువ్వైతే ఇంట్లోకే వచ్చి సొత్తు. ఇంకా నాకన్నా నువ్వు డేంజరే రాజన్ను. తాగితే ఇక మీరు ఇద్దరు చెప్పమంటే మస్తు చెప్తారు నా గురించి గాని. ఆడు సురేష్ మంచిగా జున్ను బంగ్లాలు ఎంజాయ్ చేస్తారు ఏసీలా. ఇక ఉన్నోళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఏం చేస్తారు? ఓ రాజన్న, మనం గట్ల బిల్డింగ్ ఎప్పుడు కట్టుడు, ఏసీలల్లో ఎప్పుడు వండుడే. మన మోకాలకంత సీన్ ఉన్నదా నరేషు? గిదే మట్టి బుక్కుడు మట్టేరుడు అన్నట్టు మన పనే పొలం పని ఆయే. ఎంత పొలం పని చేసినా గంత పెద్ద బిల్డింగ్ కడతామా మనం? ఓ రాజు నువ్వు అనుకుంటే ఏదైనా కడతావు తీ. ఏమన్నా ఉంటే రాదు మరి లచ్చలు కడతా. ఇక నా దగ్గర ఉన్నాక నేను ఈ పని ఏం చేద్దును? ఇక నీ దగ్గర ఉంటే పైసలు మొత్తం కార్ల తిరుగుదు కావచ్చు కదా లత? అవునా, నువ్వు విమానంలోనే తిరుగుతూ కావచ్చు డైరెక్ట్ గా. అవునులా తక్క, నీ అక్క రాజన్న విమానం కొని మన ఊరు చుట్టే తిరుక్కుంటుండిగా. మన పరిస్థితి మంచిగా ఉన్నాక ఏదైనా కొంటాం. ఏనికైనా పైసలు కావాలి, పైసతోటే పని ఇయ్యాల రేపు. ఆ సురేష్ అయితే కూసుండి తిన్నా కూడా ఉడవనంటున్నది ధనం. అదృష్టవంతుడు. ఇవాళ మీ వాళ్ళు రాలేదలా తక్క? ఏ మా అమ్మ రాలేదు. ఇలా నా కొడుకు జ్వరం వచ్చింది, అది ఇంటికాడనే ఉన్నది. నేనే ఉండమని చెప్పినా. ఇక ఎండకు పాపం అది వచ్చి నిలబడుతుంది. మా బాపు మా వచ్చిండు కానీ మా అమ్మ రాలే. అయ్యో లత, జ్వరం వచ్చిందా? హాస్పిటల్కి తీసుకోకపోయి నువ్వు? చూయించిన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర 2 సూదులు వేయించిన. ఇంత టానికులు తెచ్చిండు, అవి పోసిన ఇంత తినబెట్టే పొలం కాడికి వచ్చిన. పిల్లలకు జ్వరాలు వస్తే నమ్మద్దు. అవునవును రాజు, నాకు భయమే అవుతుంది. ఇయ్యాల ఇట్లా తక్కువ కాకపోతే రేపు హాస్పిటల్ కు దొరకపోతా. ఆగో జున్ను సురేష్ సడన్ గా వచ్చిర్రు. మీకోసమే వచ్చినాం. ఆగో జున్ను, ఆ బ్యాగులు ఏంది? బట్టలు చదువుకొని ఇక పూర్తిగా సురేష్ వాళ్ళ ఇంటికాడనే ఉంటాను పోతున్నావా ఏంది? అవును నరేష్, ఇక సురేష్ వాళ్ళ ఇంటికే, సురేష్ వాళ్ళ ఇంటికాడ ఉండే పెళ్లి చేసుకుంటా. ఏంది నిజమా ఏంది మీరు అనేది? అట్లా కాదు రాజన్న, మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చినాం. అందరూ ఈడ కూసొని ముచ్చట్లు పెడుతుర్రు, ఏం పనులు లేవా ఏంది? పనులు ఎందుకు లేవవ్వా? ఎండ కొట్టి చంపుతాంది. ఆడ ఏసొచ్చి ఇప్పుడే ఇట్లా చెట్ల కింద కూర్చున్నాం, బాగా ఎండ కొడుతుందని. పాపం ఎండలో మస్తు కష్టపడుతుర్రు మీరు. జున్ను ఫోన్ చేసినావు కానీ ఒక్క ముచ్చటనే చెప్పలేదేంద్రా షేన్ కాడికి వస్తామానని? ఇక లతక్క సడన్ గా మీకు సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటది కదా అని. అవునా, కుసోరి చల్లగా ఉంటది. బండి మీద వచ్చిర్రా లేకపోతే ఎట్లా వచ్చిర్రు? కార్లోనే వచ్చినాం. మీకేంది కార్లు, బంగ్లాలు, ఏసీలు? అయ్యో నరేషు, నువ్వు కూడా మా ఇంటికి రాంగ అద్దంటానమ్మా. ఇక మీ ఇంటికి వచ్చి ఏముంటాం? ఉండంగా మేము అద్దంటున్నామా? ఒక్క రోజు ఉంచుకుంటారు, 2 రోజులు ఉంచుకుంటారు, ఇక 3వ రోజు ఈడు ఇంకా పోతలేడని చూస్తారు. ఈ నరేష్ గమ్మతి మాట్లాడతాడు నిజంగా. బ్యాగ్ ఏంటిది? ఆ కథ ఏంటిది? ఏంటిది అసలు? మీరు ఏం తెచ్చిర్రు సూపియుర్రి? ఓ రాజన్న, నీకోసమే స్పెషల్ గా తెచ్చినాం. ఏం తెచ్చిర్రు స్పెషల్ గిల్లు? అయ్యో జున్ను, నా గురించి తెచ్చిర్రా? ఏంటిది అది? ఏం కథ? సూపియుర్రి జల్ది. రాజుకు పానం అవుతలేదు. ఫస్ట్ అయితే ఆయనకు చూపించుర్రు ఏంటిదో పాపం. అరే నా గురించి అంటే నాకు అవుతుందా చెప్పు? చేస్తున్నా ఓపెన్ చేస్తున్నా గుర్రి. వావ్, బగారా రైసా? అమ్మా, నాకు ఇష్టమైన ఫిష్ కర్రీయా? అయ్యో గివ్వెందుకు అంటకొచ్చిర్రా? లతక్క మీరు ఊకే పొలం కాడ పని చేసుకుంటా ఉంటారు కదా, మేము ఖాళీగానే ఉంటుంది. ఈ రోజు మేము తెప్పించుకొని అయితే తిన్నామన్నట్టు వంట చేసుకొని, ఇక మాకెందుకో మీరు గుర్తుకొచ్చిర్రు. మీకు కూడా తీసుకొస్తే మీరు కూడా తింటారు కదా, పొలం కాడ మంచిగా ఉంటది కదా అని మేము తిని మీకు తీసుకొచ్చినాం. అయ్యో, నేను ఇయ్యాల తిననాయే. నీకేంది ఒక్క పొద్దా? ఇక ఒక్క పొద్దు అన్నట్టే గాని ఇయ్యాల నీసుకోవస్ ముట్ట. నువ్వు తినందే మంచిది గాని. అయ్యో నరేషు, నువ్వు తినే రోజు తీసుకొస్తాంలే మళ్ళా. నాకెందుకు గాని, నాకు ఎక్కువ చేపల కూర అంటే ఇష్టం ఉండదు గాని మా రాజన్న అయితే మొత్తం పిచ్చిగా తింటాడు. ఇక అందుకనే తెచ్చినాం. లతక్కుని రాజన్న తింటారు పాపం అని. జున్నే అన్నది పాపం వాళ్ళకి తీసుకపోదాం అని, ఇక అందుకే తీసుకొని వచ్చినాం. ఇక నాకైతే పానం ఆగుతలేదు. జర ప్లేట్లు తెచ్చిర్రా, ప్లేట్లలో పెట్టి యుర్రి జప్ప మింగుదా. ఓ రాజు, ఆగుతావా లేకపోతే గంజలో పట్టుకొని తింటావా? అందుకైతే పెట్టురు ముందుగాల.
అయ్యో లతక్క నువ్వు కూడా తిందువులే, చేతి కడుకొచ్చుకోపో. నాకెందుకురా, మీరైతే తినుర్రి. నువ్వు తినేసే వచ్చినాం, మీ ఇద్దరికనే తీసుకొచ్చినాం. ఇక నరేష్ కూడా తింటాడు అనుకున్నాం కానీ నరేష్ తినడాట ఈ రోజు. ఓలత సిగ్గేందుకు, అండి తెచ్చినప్పుడు తింటూనే ఉండాలి. కుమ్ము కుమ్ము, మళ్ళా దొరుకుతుందో దొరకదో. అవునా, అట్లనా? పెట్టు జున్ను, ప్లేట్లలో పెట్టి ఇయ్యు. ఇగో రాజన్న, నీకు ఇష్టం ఉన్నంత ఉమ్మేసేయి, మంచిగా తిను. మిగతాది కూడా నువ్వు ఇంటికి పట్టుకోపో. నీకు చేపల కూర అంటే బాగా ఇష్టం కదా. అవునవును కుమ్ముతడిగా. ఇగో లత, ఇదంతా బాగానే వేసిరు కదరా. అయ్యో గదే బాగా లతక్క, అయ్య గాయంత తినకుంటే ఎట్లా, అందుకే బాగా బక్క పడిపోతున్నావు. తినుర్రి తినుర్రి, మీరు తినాలే, అది నేను చూడాలి. తినుడే తినుడే ఇక. మా ఆయన కోసం నేను అత్తే, మా ఆయన ఇక్కడ కూడా లేడు కదా. ఏమండి ఎక్కడున్నారు? ఎండ బాగా కొడుతుందని చెట్ల కింద కూర్చోవచ్చు. ఏమండి? సో దోస్తులు చూసిరా మన వీడియో? ఇక నెక్స్ట్ పార్ట్ లో లత అది తింటదా తినదా, లేకపోతే ఏమైతది, రమ దగ్గరికి పోతుందా, వాళ్ళని చూస్తుందా, చూసి ఎట్లా రియాక్షన్ అవుతుంది, ఏమైతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తది. ఇక దోస్తులు ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ప్లీజ్ దోస్తులు, ఈ సిరీస్ కి 3000 పైన లైక్స్ రావాలి. సో ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఇంకా ఎవరైతే ఫాలో అయితలేరో కింద లింక్ అయితే ఇస్తున్నా, తప్పకుండా వెళ్ళి ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని.